ఏ కార్యక్రమం జరిగినా సరే మనం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయకూడదు, బంగారం అస్సలు కొనకూడదు. మన దేశభక్తి అనేది మనకు ఒక సవాలు విసురుతోంది. మనం ఈ సవాలును స్వీకరించి విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. రీసెంట్గా మన మోడీ గారు చెప్పిన వీడియో అయితే చూశాను, చాలా వైరల్ కూడా అవుతూ ఉంది వీడియో అయితే, బంగారు కొనకూడదని చెప్పి. నాకేమనిపించిందంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా వరకు అయితే నిజమైతే ఉంది. అసలు విషయం ఏంటంటే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకునే వస్తువులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ కానివ్వండి, ఎక్కువగా శాతం అయితే మనం బంగారం అయితే కొంటున్నాము విదేశాల నుంచి. ఎందుకంటే ఇక్కడ మనం దేశంలో బంగారు కొనే వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉంటారు. ఈ విదేశాల నుంచి కొనుగోలు అనేది చాలా వరకు తగ్గిపోతే మన రూపాయి విలువ అయితే స్థిరంగా అయితే ఉంటుందనే ఉద్దేశంతో మన మోడీ గారు బంగారం అయితే ఇప్పుడు ఎక్కువ కొనవద్దని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ పెట్రోల్ డీజిల్ అనేది కూడా మనం చాలా వరకు పొదుపుగా మాడుకోవడం వల్ల కూడా ఈ విదేశాల నుంచి కూడా మన దిగుమతులు అయితే చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి మనకి రూపాయి విలువ బాగుంటుంది అనేసి ఆయన అంటున్నారు. డాలర్ విలువ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది. అలాగే కువైట్ దినార్ కూడా చాలా వరకు పెరిగింది. ఇక్కడైతే మన రూపాయి విలువ అయితే కూడా పడిపోతూ ఉంది దారుణంగా అయితే. ఇది చాలా బాధాకరము. ఇంకా ఫ్యూచర్లో అయితే మన దేశంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనేసి ముందు జాగ్రత్త కోసం మన మోడీ గారు ఇప్పటి నుంచే మనకైతే బంగారం అనేది ఎక్కువగా చేయబాకండి. ఎందుకంటే ఎక్కువగా మనం బంగారం అయితే కొనుగోలు చేస్తున్నాం కాబట్టి దాన్నే ఆయన చెప్పారు తక్కువ కొనుక్కోమనేసి. అంతే అవసరానికి కొనుక్కోండి, అంతకు మించి ఎక్కువగా కొనుక్కోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశం బాగుండాలి ఫస్ట్, అదే మనకి కావాల్సింది. అందుకోసం అయితే ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్గా అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అందరికైతే షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.